హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఈ రబ్బర్ బ్యాండ్తో మా ఫ్రెండ్కి ఒక రబ్బర్ బ్యాండ్ లాగా చేయాలనుకుంటున్నాను. ఇది చూసారు కదా, చాలా దూరంగా ఉంది కదా, కాకపోతే ఇంత దగ్గరగా ఉండాలి. నేనేం చేస్తున్నానంటే ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలా పట్టుకొని ఇలా దగ్గరికి చేసేస్తున్నాను అనమాట. సో ఇలా వచ్చింది, ఇంత అయింది కదా, ఇదంతా ఫిల్ చేసేయాలి. సో దీనికోసం నేనేం చేస్తున్నానంటే దీన్ని నేను సైజ్ వచ్చి 3.5 తీసుకున్నాను. అండ్ తీసుకున్నాను కదా, చూడండి, ఇలా రబ్బర్ బ్యాండ్ లోపల నుంచి దీన్ని తీసుకొచ్చి ఇలా తీసుకురావాలి. ఇప్పుడు 2 ఉన్నాయి కదా, ఈ 2ని ఈ థ్రెడ్తో ఇలా చేయాలి. ఇలాగే మొత్తం మళ్ళీ లోపల నుంచి మళ్ళీ ఈ రెండిట్లో నుంచి బయటకు తీసుకురా. నేను మళ్ళీ ఇలా అలా మొత్తం ఫిల్ చేసేసుకొని రబ్బర్ బ్యాండ్ అంతా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. అండ్ నేను కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్నాను, ఎందుకంటే నాకేమి ఇది ముందు నుంచి రాదు. నేనేంటంటే ఇక్కడ ఖాళీగా ఉన్నాను. సో పిల్లలు వెళ్ళిన తర్వాత నాకు కొంచెం ఖాళీ టైం దొరుకుతుంది. సో నేను గ్రీన్ కలర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే నా దగ్గర ఇంకా బ్రౌన్ కలర్స్ అస్సలు బాగాలేదు. సో ఇది కొంచెం లైట్ కలర్ బాగుంది. సో వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి కొంచెం బెటర్గా అనిపిస్తుంది అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇది ఎందుకంటే బ్లాక్ రబ్బర్ బ్యాండ్ నా దగ్గర ఇవే ఉన్నాయి. సో ఉన్న వాటితో నేను చేయాలి అనుకున్నాను. సో అందుకని దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కావాలి అంటే ఇంకొక రెడీ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైవ్ కూడా ఇస్తాను. కానీ ముందైతే ఇంట్రెస్ట్ చూపించాలి కదా, సో దానికోసమే నేను చూస్తున్నాను. సో ఫైనల్లీ అయితే ఇది మొత్తం రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ మా ఫ్రెండ్ కోసమని తనకి ఇంకా చెప్పలేదు, చూపించి షాక్ చేద్దాం. సో అదనమాట ఫైనల్లీ. అండ్ ఇది గ్రిప్ పట్టుకునే విధానం ఉండాలన్నమాట. సో ఒక్కటి మిస్ అయినా మొత్తం మిస్ అయిపోతూ ఉంటుంది. సో చూసుకుని చేసుకోవాలి. అండ్ ఇది మ్యాక్సిమం అందరికీ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. నా పిల్లలకి నేను స్వెటర్ కుట్టుకోవాలి, నా గర్ల్స్ ఉన్న వాళ్ళైతే మరీ అనిపిస్తుంటుంది ఏంటంటే వాళ్ళకి చిన్న క్లిప్స్ రెడీ చేయాలి, అది ఇది అని. సో అలాంటి వాళ్ళ కోసం అనమాట. సో నెక్స్ట్ దీని మీద నుంచి ఇలా ఒక లైన్ వస్తుంది అనమాట. ఈ లైన్ ఎలా అంటే మన ఫస్ట్ లైన్ వచ్చి 4 స్టిచెస్ వేసి దాని తర్వాత నుంచి మనం ఒక ట్రిప్, అలాగే ఇక్కడ నేను మరీ దగ్గరగా వేసాను కదా, చూడండి ఇక్కడ మధ్యలో ఖాళీ వస్తుందా, ఈ ఖాళీలో నుంచి తీసుకొచ్చి దీన్ని ఇలా బయటకు తీసుకొచ్చి మిస్ అవుతుందండి. కొత్తది కదా, నేను కూడా కొత్తే కదా, కాకపోతే మిస్ అయినా మనం ఏం చేయగలం అనేది చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 లైన్స్ వచ్చాయి, కనిపిస్తుందా? 3 లైన్స్ వచ్చాయి కదా, ఇది ముందు టైట్గా పట్టుకోవాలి. ఇది చూడండి, ముందు ఈ 2లో నుంచి వస్తే ఇప్పుడు 2 ఉన్నాయి, కనిపిస్తుందా? అండ్ దీనిలో నుంచి 1 అవుతుంది. ఈ 1 అయిన తర్వాత మళ్ళీ మనం ఒక స్టెప్ తీసుకోవాలి. తర్వాత మళ్ళీ సేమ్ తీసుకొని దీనిలో నుంచి. సో ఫైనల్లీ మనకి దీనికి కావాల్సిందంటే 2 కలర్స్ కావాలి. ఆ 2 కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉండాలి. ఎందుకంటే నేను చూస్తున్న వీడియోలో అయితే వాళ్ళు తీసుకున్న కాంబినేషన్ ఏంటంటే పింక్ మీద వైటిష్ అనమాట. సో అలా వచ్చింది. నా దగ్గర ఉన్న కలర్స్లో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. నాకు దగ్గర ఉన్నవే 3 కలర్స్. సో దాంట్లో నేను 2 సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 2 కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ అయితే రబ్బర్ బ్యాండ్ తీసుకుంటాం, దాని చుట్టూ లైన్స్ వేస్తాం. అది ఆల్రెడీ మీరు ప్రాసెస్ చూసారు. నేను ఏంటంటే
మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి నేను నార్మల్గా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వన్స్ ఎవరైనా మీరు నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం నేను స్టెప్ బై స్టెప్ ఓన్లీ క్లియర్గా నేను చేసిన వర్క్నే చూపిస్తాను అండ్ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుని మరి. సో ఏంటి మధ్యలో జాంకాయ తింటుంది ఏంటి ఈ అమ్మాయి అనుకోకండి. సో అది కూడా మన చెట్టుకి కాసిందనమాట, మన ఇంటి కింద. సో అందుకనే అది మెన్షన్ చేద్దామని కావాలని తింటూనే వర్క్ చేస్తున్నాను, అది మీకు చూపించాలనుకున్నాను. సో ఫైనల్లీ దీన్ని చుట్టూ అయితే ఒక లైన్ అయిపోయిన తర్వాత దాని మీద కొంచెం 1 ఇంచు వచ్చేలాగా కొంచెం ఫ్లవర్స్ లాగా చేస్తున్నాను అనమాట. ఫ్లవర్స్ కూడా కాదు, అది ఒక టైప్ ఆఫ్ వర్క్ అనమాట. దాని మీద మనకి వేరే కలర్ వర్క్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఏంటంటే లుక్ వస్తుందనమాట. కొంచెం ఇంకా దాన్ని కావాలంటే ఇంకా కొంచెం పెంచొచ్చు. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, ఇదంతా చేసిన తర్వాత దీని మీదే మళ్ళీ ఇంకేదైనా కలర్ యాడ్ చేయొచ్చు. సో నేను ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఒక్క లైన్ మనం చేయగలిగితే ఆ లైన్నే మనం కంటిన్యూ అనమాట, కాపీ పేస్ట్ లాగా కంటిన్యూ చేయడం. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ కూడా అంతే, మనం ఒక్కసారి ఒక పార్ట్ చేయగలిగితే దాన్నే ఇంకా రిపీట్ చేయడం అనమాట. సో ఫైనల్లీ అయితే దీని చుట్టూ బార్డర్ అయితే అయిపోయింది. దీని మీదకి నేను ఈ కలర్ తీసుకున్నాను, కొంచెం ఆరెంజ్ ఇస్ కలర్ అనమాట. ఇండిపెండెన్స్ డేకి రెడీ చేస్తున్నాను అనుకోకండి, ఇండిపెండెన్స్ డే అయిపోయి ఇప్పుడు సెప్టెంబర్లో కూడా వచ్చేసాం. సో ఫైనల్లీ ఒక దగ్గర స్టార్ట్ చేసి ఇలా దీనికి ట్విస్ట్ పెట్టాలన్నమాట. 2 ట్విస్ట్లు పెట్టి లోపల నుంచి తీసుకోవాలి. చూడండి నేను ఎక్కడి నుంచి తీసుకోవాలో కూడా చూపిస్తున్నాను కదా, గ్యాప్స్ ఉన్నాయి, దాని నుంచి తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇలా 4 వస్తుంది. అప్పుడు 2లోంచి లైన్ లాగడం, ఇంకో 2లోంచి లైన్ లాగడం అండ్ లాస్ట్కి సింగిల్ చేయాలి. తర్వాత మళ్ళీ సేమ్ ట్విస్ట్ తీసుకోవాలి అండ్ సేమ్ వర్క్ చేసేయాలన్నమాట. ఇంకంతే, అది రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకని నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫైనల్లీ చూసారు కదా, ఇలా 4 వస్తుంది. 2లోంచి లైన్ తీసుకోవాలి, మళ్ళీ 2లోంచి లైన్ తీసుకోవాలి అండ్ మనకి 2 మిగులుతుంది. ఆ 2లోంచి తీసేస్తే సింగిల్ వస్తుంది. సో మళ్ళీ అలాగే ట్విస్ట్ తీసుకోవాలి అండ్ ఇంకో లైన్ దగ్గరికి వెళ్ళాలి. అలా పూర్తిగా లైన్ అంతా కంప్లీట్ చేసేయాలన్నమాట. ఫైనల్లీ లుక్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ హెయిర్కి ఏమో నేను ఇంకా అయితే ట్రై చేయలేదు, ఎందుకంటే వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేది మనం ఎందుకు వేసుకోవడం అని చెప్పి. హ్యాండ్కి అయితే పెట్టి ఫోటో అయితే తీసాను, స్టార్టింగ్లో చూసుంటారు కదా. సో అదనమాట, చాలా చాలా బాగా వచ్చింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కింద అయితే నాకు కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ టచ్ చేయడం అసలు మర్చిపోద్దు. నాకైతే 4 hours టైం పట్టింది, కానీ స్టార్టింగ్ కాబట్టి ఇలా అయింది, కానీ లేకపోతే చాలా ఈజీగా చేసేయచ్చు. కానీ మన హ్యాండ్తో మనం చేసింది ఇస్తే అదొక హ్యాపీనెస్ కదా. ఫైనల్లీ ఇదే కాదు, నేను ఇంకొకటి కూడా ట్రై చేశాను, ఫ్లవర్ టైప్ అనమాట. ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.